నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 2వ తారీఖు 2024 పంచాంగం మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాము. ముందుగా 2వ తారీఖు డిసెంబరు 2024 పంచాంగం ప్రకారము పాడ్యమి తిథి 12 గంటల 41 నిమిషం వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 41 నిమిషం వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషముల వరకు దుర్ముహూర్తము. మరలా తిరిగి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము ఉదయం 7 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు రాహుకాలము. యమగండ కాలము ఉదయం 10 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషముల వరకు యమగండ కాలము. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము. అభిజిత్ ముహూర్తము ఈరోజు అమృత ఘడియలు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈరోజు పంచాంగం. ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది పరిశీలిద్దాము. అయితే మార్గశిర మాసంలో ఈ రోజు 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు సంచరించడం వల్ల వివిధ రూపాలలో కష్టములు, కుజుడు 4వ ఇంట సంచరించడం వల్ల శ్రమను పెంచే విధంగా గోచరిస్తోంది. అనారోగ్యము, గురుభక్తి, మంచి ప్రయత్నాలు చేస్తే కనుక శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అయితే ఇది మేషరాశికి వర్తించే విషయము. ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే, నూతన అవకాశాలు ఈరోజు మీకు దక్కుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, లాభము, అభివృద్ధి కనబడుతోంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పరిహారాలు హనుమాన్ చాలీసాని చదవడం కానీ, వినడం కానీ, లేదా హనుమంతుడి యొక్క ఆలయాలను దర్శించి 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసినట్లయితే ఈ రోజు మీకు ఏవైనా ఆటంకాలు ఉంటే కనుక అవి తొలగిపోయే దిశగా కనపడుతోంది. ఇది మేషరాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. వృషభ రాశి, ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరము. ఎక్కువ ఖర్చులు కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత కోసము మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు, చాలా శుభప్రదమైన రోజు. కాబట్టి మీరు ఏ పనుల మీద వెళ్ళాలనుకున్నా, ఏ పనులు ప్రారంభించాలనుకున్నా ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకు, పురుషులకు, స్త్రీలకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, శుక్రవారం వినాయకుడి పూజ చేయండి. జనరల్గా అందరూ బుధవారం నాడు వినాయకుడి పూజ అంటారు. కానీ ఈ రాశి వారు శుక్రవారం రోజు తప్పనిసరిగా వినాయకుడిని అర్చించడం, వినాయక ఆలయాలను దర్శించడం, గణపతి స్తోత్రము వినడం, చదవడం చేయాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. మిథున రాశి, ఈ రాశి వారికి గృహ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతాయి. నూతన ధన, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. ధనప్రాప్తి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆస్తుల విషయంలో మీకు ఇది మంచి అనుకూలమైన సమయము. కోర్టు వ్యవహారాలు ఏదైనా చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు మీరు చేసినట్టయితే ఉత్తర అంటే భవిష్యత్తులో మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనపడుతోంది. ఇది అనుకూలమైన సమయం. ఈ రోజు మీకు అనవసర ఖర్చులు కట్టడి చేసుకోండి. తద్వారా మీకు ధనానికి సంబంధించిన చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజున దుర్గా అమ్మవారికి
ఆలయాన్ని దర్శించడం కానీ, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం కానీ చేస్తూ ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రము ధరించి అమ్మవారికి పూజ చేసినట్లయితే మీకు ఏదైనా కష్టము ఉన్నట్టయితే, అనుకోని కష్టం కానీ, ఏదైనా ఆటంకం కానీ ఉన్నట్టయితే అది ఈ రాశి వారికి ఈరోజు అంటే తీరిపోతుందనమాట. అయితే మరొక విషయం ఏంటంటే, ఇవి ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఇవే ఫలితాలు చెప్పదగినవి. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రాని బకాయిలు మీ చేతికి వస్తాయి. రాని బకాయిలు అంటే ఏరియర్స్ అన్నమాట. గతంలో ఆగిపోయిన బకాయిలు అంటే ఏరియర్స్ ను మీరు ఈ రోజు పొందగలుగుతారు. కుటుంబంతో సమయాన్ని గడపండి. మానసిక వ్యధ నుంచి ఒకంత కోలుకుంటారు. అనారోగ్యం ఆ సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యంగా ఈరోజు ఉండగలుగుతారు. అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కానీ, లేదా ఈ రంగంలో ఉండే విద్యార్థులు కానీ అన్ని రకాలుగా ఈరోజు వీరికి చాలా అనుకూలమైన సమయము. వ్యాపారస్తులు కీలకమైన పని ప్రారంభించాలన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, శివాభిషేకం చేయండి, శివాలయాలను దర్శించండి, శివనామ స్తోత్రాన్ని సాయంత్రం ప్రదోష సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితము.